హలో పీపుల్, లెట్స్ ప్రిపేర్ చికెన్ బగారా మన తెలంగాణ స్టైల్లో. ఇక్కడ మనకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం సైడ్కి. సో నెక్స్ట్ మనం ఇక్కడ కొత్తిమీర పుదీనాని బాగా వాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇందులో ఆయిల్ వేసేసి హీట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ఒక 5 minutes or 2 minutes హీట్ ఇలా చూసుకోవాలి, హీట్ అవుతుందా లేదా అని చూసుకొని అప్పుడు. సో ఇక్కడ మనం బగారా మసాలాస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏంటంటే బగారా లీవ్ అండ్ బగారా పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, సాజీరా ఇవన్నీ వేసుకొని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంతసేపు అయితే ఆయిల్లో ఫ్రై అవుతుందో మనకి అంత ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ మనకి కొంచెం ఫ్లేమ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఈజీగా మనకి అది రోస్ట్ అయిపోయి మనకి అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాం బగారా రైస్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ మేము ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసుకున్నాం. యాక్చువల్లీ ఇంత ఆయిల్ ఎందుకు వేస్తామంటే మేము యాక్చువల్లీ డాల్డా కానీ లేకపోతే ఎనీ అదర్ గీ ఆర్ ఎనీథింగ్ మేము వేసుకోం. సో వీ ప్రిఫర్ సమ్ హెల్దీ ఫుడ్. సో అందుకని ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ రోస్ట్ చేసుకొని ఉంటాం. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిలో నేను అల్లం వేసుకున్నా. నెక్స్ట్ ఏం చేశాను, పుదీనా వేసుకున్నా. నేను ఎవ్రీ టైం ఏం చేస్తానంటే పుదీనా వేసుకున్న తర్వాత అల్లం వేసుకోను. యాక్చువల్లీ ఫస్ట్ అల్లం వేసుకున్న తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుంటా. సో ఎందుకంటే ఫస్ట్ మనం కొత్తిమీర అల్లం అదంతా వేసి తర్వాత అల్లం వేసామనుకో అవి ఉడకవు అండ్ ఫ్లేవర్స్ అనేవి మనకి సరిగ్గా రావు కాబట్టి సో అలా వేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చాలా సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ గిన్నెకు అనేది అంటుకపోదన్నమాట. ఎంత నీట్గా వచ్చేస్తుందంటే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా ఆయిల్ అండ్ మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి సపరేట్ అవుతున్నాయో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ మా ఫ్యామిలీలో కొంచెం లైట్ సాల్ట్ ప్రిఫర్ చేస్తాం. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి సరిపడేంత సాల్ట్, మీ ఫ్యామిలీలో ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకున్నాం. యాక్చువల్లీ మేము 5 glasses ఆఫ్ రైస్ అయితే ఇక్కడ 10 glasses ఆఫ్ వాటర్ వేసేసుకున్నాం. ఈ వాటర్లో మళ్ళీ సపరేట్గా పుదీనా కొత్తిమీర మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంకా ఇవన్నీ ఇలానే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా మొత్తం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా మనకి ఫ్రైడ్ అయిపోయాయో చూడండి. సో ఇక్కడ వాటర్ అనేది బాగా మసులుతుంది కదా. సో ఇలానే మసిలితే అప్పుడు మనకి అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లోరెసెన్స్ అనేది, ఆ స్మెల్ అనేది, ఫ్లేవర్స్ అనేవి మనకి బాగుంటుంది. ఇలా బాగా మసిలిపోయిన తర్వాత రైస్ వేసుకునేటప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో చూసారా, ఈ రైస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా రైస్లో బాగా మిక్స్ అయిపోవాలి. మనకి అన్ని మసాలాస్ అన్నీ రైస్లో మిక్స్ అయితే ఈజీగా మనకి బాయిల్ అయిపోతుంది. రైస్ మొత్తం ఈవెన్గా చేసుకోవాలి. ఈవెన్గా చేసుకుంటే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఫైనల్లీ మనం కొత్తిమీర పుదీనాతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకుంటే మనకి అప్పుడు బాగా ఫ్లేవర్స్ అనేది వచ్చేస్తాయి.
అండ్ లిడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మాకు అట్ ది సేమ్ టైం ఇటు బగారా అవుతుంది అండ్ చికెన్ కూడా అవుతుంది. సో చికెన్ చూడండి ఎంత చాలా యమ్మీ యమ్మీ ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చికెన్ మొత్తం అయిపోయింది, ఉడికేసింది. సో బగారా కూడా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఎలా అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. సో నౌ బగారా రైస్ అండ్ చికెన్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ టైం రైతా కూడా మన తెలంగాణ స్టైల్లో మన చికెన్ బగారా రైతా రెడీ.